ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీవానశైలగురుపాదసరోజభృంగ సంపత్కుమారసుతవేంకటలబ్ధబోధం శ్రీరామతీర్థవరకాస్యపరంగసూనుం శాంతం శరణ్యగురుశేఖరమాశ్రయేహం. ఆచార్య అనుగ్రహంతో రామచంద్రమూర్తి విశేష కటాక్షంతో విభీషణ శరణాగతి ఘట్టాన్ని వాల్మీకి రామాయణంలో ఉన్నదానిని అనుసంధానం చేసుకుంటున్నాం. విభీషణ శరణాగతి ఘట్టంలో మనకి విశేషంగా ఒక పక్కని ఈ జీవుడు భగవంతుణ్ణి ఏ విధంగా ఆశ్రయించాలి అని తెలుపుతూనే ఆ భగవంతుడి తత్వాన్ని కూడా స్వభావాన్ని కూడా మనకి తెలియపరుస్తుంది. అందులో మనం ఇంతవరకు చెప్పుకున్న దానిలో శరణాగతి చేసేటప్పుడు ప్రాతికూల్య వర్జనం, ప్రతికూల విషయాల్ని విడిచిపెట్టాలి అన్నదాన్ని చెప్పుకున్నాం. అంటే రావణాసురుడు తత్సంబంధమైనటువంటి ప్రవృత్తులు తన ఉజ్జీవనానికి ఆటంకమని గ్రహించి విభీషణుడు వాటిని విడిచిపెట్టి బయలుదేరాడు. ఎక్కడికో వెళ్ళిపోకుండా ఆనుకూల్య సంకల్పమని తనకి ప్రాప్యుడైనటువంటి వాడు, శేషి అయినటువంటి వాడు ఆయన రామచంద్రమూర్తికి దగ్గరికి బయలుదేరాడు. అంతేకాదు శరణాగతి చేసేటప్పుడు అంటే ఇంతవరకు మనకు అర్థమైంది ఏమిటి? ప్రతికూల విషయాలని విడిచిపెట్టాలని, అనుకూల విషయం అంటే ఏదైతే తనకి పరమప్రాప్యమో తెలుసుకొని అక్కడ శరణాగతి చెయ్యాలని ఇంతవరకు చెబితే, అసలు శరణాగతి చేసేటప్పుడు భాగవతోత్తముల ద్వారా వెళ్ళాలి అని వానరులతోటి విభీషణుడు మాట్లాడడాన్ని ప్రారంభించారు. అంతేకాదు నైత్యానుసంధానం చేసుకోవాలి. నైత్యానుసంధానం అంటే తాను ఎంత తక్కువ వాడో విన్నపించుకోవాలి. తక్కువతనం అనేది తాను ఎక్కువ వాడినైనా వినయం కోసమని తక్కువ వాడిని అని చెప్పడం కాకుండా తను తక్కువ వాడినే అని ఖచ్చితముగా గ్రహించి చెప్పుకోవాలి. దాన్ని నైత్యానుసంధానం అంటారు. అంతవరకు చెప్పుకున్నాము ఇది వరకు. అందులో రావణో నామ దుర్వృత్తః రాక్షసో రాక్షసేశ్వరః తస్యాహ మనుజోభ్రాత విభీషణ ఇతి శ్రుతః అని విభీషణుడు చెప్పిన మొదటి మాటని వాల్మీకుల వారి శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. విన్నారు వానరులందరూను. సుగ్రీవుడు కూడా విన్నాడు. ఓహో ఈయన ఫలానా అని వారందరికీ తెలిసింది. అయితే ఏమిటా, ఎందుకు వచ్చేటీనా అని వీరు అనుకునే లోపల విభీషణుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. తేన సీతా జనస్థానాత్ హృత హత్వా జటాయుషం వృద్ధాచ వివశాదీనా రాక్షసీభి సురక్షిత అని ఆ రావణాసురుడు చేసినటువంటి దుష్టమైన వ్యాపారాన్ని మరొక మారు చెప్పాడు. జటాయువుని సంహరించి సీతని జనస్థానం నుండి ఎత్తుకుని వెళ్ళాడు రావణాసురుడు. ఆ సీతాదేవి వివశురాలై దీనురాలై రాక్షసుల చేత రక్షించబడుతూ నిరోధించబడి ఉన్నది ఆమె అని మనస్సులో చాలా బాధపడుతూనే చెప్పాడు విభీషణుడు. సీతాదేవిని హరించడమే ఒక పాపం, సందేహం లేకుండా ఆ హరణాన్ని మాటి మాటికి తలుచుకోవడం కూడా పాపమే అని అన్నట్టుగా ఉంటున్నాడు ఈ విభీషణుడు తన మాటల తీరులో. ఏమన్నాడు ఆయన? తేన సీతా జనస్థానాత్ హృత, ఎత్తుకొని వెళ్ళిపోవడమే కాదు, హత్వా జటాయుషం, దానికి తోడు రాముడికి అత్యంత అయినటువంటి వాడు పరమ భాగవతోత్తముడైనటువంటి జటాయువుని సంహరించి మరీ తీసుకొని వెళ్ళిపోయినాడు కదండి. అంతటి పాపిష్టివాడు మా అన్న.
పోనీ తీసుకుని వెళ్ళాడు, బాగానే ఉంది. సీతని ఏమైనా గౌరవంగా చూస్తున్నాడా, ఏమైనా సుఖాలు కలిగేటట్టుగా చూస్తున్నాడా, ఆమె ఏమైనా అక్కడ సంతోషంగా ఉన్నదా? అబ్బే ఏమీ అనుమానపడకండి. వృద్ధాచ వివశ దీన రాక్షసీభి సురక్షిత, రాక్షస స్త్రీలందరూ కూడా ఆమెను కాపాడుతున్నారు అంతే. ఈమె మాత్రం ఏమీ సుఖంగా లేదు, దుఃఖంతో దీనురాలై వివశురాలై ఉండేటట్టుగా ఈయన చేశాడు ఈ రావణాసురుడు అన్నాడు విభీషణుడు. విన్నారు వీరందరూను. వెంటనే ఏమని ఆలోచన వస్తుంది వీరందరికీ కూడా, ఓహో బాగుందయ్యా, అన్న మీద ఇన్ని నేరాలు చెబుతున్నావా నువ్వు? అన్ననేమో ఇందాక ఏమన్నావు? దుర్వృత్త అన్నావు, రాక్షసుడన్నావు, రాక్షసేశ్వరుడన్నావు, ఇలాగ జనస్థానం నుంచి సీతను ఎత్తుకుని వచ్చాడని అన్నావు, జటాయువును చంపేశాడన్నావు. మరి ఇన్ని నేరాలు చెబుతున్నావే, నువ్వెలాంటి వాడివయ్యా? ఏం చేసావు ఇన్నాళ్ళును? నువ్వు మంచివాడివే అయితే బుద్ధి చెప్పచ్చుగా అంటారేమో అంటున్నాడు విభీషణుడు. వీళ్ళే నిజంగా అనలేదు, ఆయనే మాట్లాడుతున్నాడు. కానీ ఎదుటివాడి మనస్సులో ఈ భావం ఉంటుందేమో అని ఊహించి విభీషణుడు మళ్ళా అంటున్నాడు సుగ్రీవుడు మొదలైనటువంటి వారితోటి. తమహం హేతుభిర్వాక్యై వివిధైశ్చ న్యదర్శయన్ సాధు నిర్యాచ్యతాం సీతారామాయ ఇది పునః పునః. నేను చెప్పానయ్యా, ఓమారు కాదయ్యా, చాలా మార్లు చెప్పానయ్యా. నేను చెప్పాను, నువ్వు చేసింది తప్పు, సీతాదేవిని రాముడికి సమర్పించేసేయి అని చెప్పాను. కారణాలతో చెప్పేవా అంటారేమో. ఓ ఎన్నో ఉపపత్తులు వేశాను, ఇది అధర్మం అని చెప్పాను, ఖరవధ చెప్పాను, వాలివధ చెప్పాను, విరాధవధ చెప్పాను, రాబోయే విపత్తుని సూచించాను. ఒక మారు కాదు, పునః పునః ఎన్నో మార్లు చెప్పాను. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా వింటాడేమో అని మళ్ళా చెప్పాను, ఇంకో రోజు చెప్పాను. నేను రావడం ఇప్పుడు ఎందుకు వచ్చానంటారా? అందుకే ఇంత ఆలస్యం అయిపోయింది. రోజు చెబుతూనే ఉన్నాను, బాగుపడతాడేమో అనే ఆశ చావక పలుమార్లు ప్రయత్నించడం వలన ఇంత ఆలస్యమైంది. కానీ లేకపోతే కిష్కింధకే వచ్చి రామచంద్రమూర్తిని సేవించుకొనవలసిన వాడిని, ఏమో మారతాడేమో అనే ఆశ మినుకుమంటూ ఉంటే నేను ఇంత ఆలస్యం అయిపోయింది ఇక్కడికి రావడం, వాడితో చెప్పడం వలన. అన్ని మార్లు ఎందుకు చెప్పడం అంటారా? నా మాట వాడు వింటే సామాన్య ధర్మమైనటువంటి అన్నగారి సేవను, విశేష ధర్మమైన సీతారాముల సేవను ఏకకాలంలో చేసుకోవచ్చునని ఆశపడ్డాను నేను. శాస్త్రం అదే కదా చెబుతోంది. సామాన్య ధర్మాన్ని విశేష ధర్మాన్ని రెండూ కలిపి చేసుకోగలిచినటువంటి వాడు చాలా ఔన్నత్యాన్ని పొందినవాడే, చాలా భాగ్యవంతుడు అవుతాడు అటువంటి వాడు. ఈ రెండిటికి మధ్య పోటీ వచ్చినప్పుడే తప్పదు సామాన్య ధర్మాన్ని విడిచి విశేష ధర్మాన్ని ఆదరించడం అనేది. కానీ ఒకవేళ అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఆయనకి ఇంతకాలం చెప్పాను. ఇక తప్పనిసరి అయింది, సామాన్య ధర్మాన్ని విడిచిపెట్టేయవలసి వచ్చింది. అవునులే, ఆ కాలుడు, ఆ యముడు ఉన్నాడే, ఆయన ఆ రావణాసురుడి ఆ జుత్తు పట్టుకో లాగుతున్నాడు. అంచేత నా మాటలు వాడికి రుచించలేదు. నచస ప్రతిజగ్రాహ రావణ కాలచోదిత, కాలచోదితుడైపోయి ఈ యముడు పట్టుకో లాగుతూ ఉంటే ఇంక అందుచేత నా ప్రతిజగ్రాహ, నా మాటలు వినలేదు. ఉచ్చమానం హితం వాక్యం విపరీత ఇవ ఔషధం. చావబోయేవాడికి ఎంత మందిచ్చినా అది దేహానికి సరిపడక బయటికి వచ్చేసినట్టుగా నేను ఎంత హితం చెప్పినా నా మాటలు వాడు వినలేదు. సీతాదేవికి నా యందు అనుకూలమైన అభిప్రాయం ఉన్నది కాబోలు, అందువల్లనే నాపై రామానుగ్రహం కూడా ప్రసరించింది అంటున్నట్ట విభీషణుడు. ఆయన మనస్సులో భావం అది. సీతాదేవికి విభీషణుడి మీద అనుకూలమైన అభిప్రాయం ఉండడం వలన కాబోలు రామచంద్రమూర్తి అనుగ్రహం నా మీద ప్రసరించింది అని అభిప్రాయపడుతున్నాడు ఈయన. అదెలా తెలుసంటారా? దుష్టుడైన మా అన్న నా మీద కోపం తెచ్చుకోవడమే దీనికి తార్కాణం. ఒక రహస్యం ఉన్నది. లౌకికమైన బంధువులు, లౌకిక విషయాలతో సుఖిస్తూ ఉన్నటువంటి బంధువులు మనని దూరం పెడుతున్నారంటే మన మీద భగవద్ అనుగ్రహం ఉన్నట్టుగా గుర్తు. జ్ఞాపకం పెట్టుకోండి అందరూను.
అంచేత మన బంధువులందరూ కూడా వీడు మన మాట వినడండి, వీడు మన పద్ధతిలోకి రాడండి అని మనం ఎంత దూరంగా పెడితే మనం అంత భాగ్యవంతులం అనుకోవాలి. అందుచేత ఈ రావణాసురుడు నా మీద కోపం తెచ్చుకోవడం, మా అన్న నా మీద కోపం తెచ్చుకున్నాడు చూసావా, లౌకిక భోగాలతో ఉన్నటువంటి వాడు, ఆయన అలా ఆగ్రహించేడు కనుక నేను వాడిని విడిచిపెట్టి రామచంద్రమూర్తికి రాగలిచ్చాను. అంచేత రామానుగ్రహం నా మీద ఉన్నది. అది బహుశా సీతాదేవికి నా మీద ఒక ఆనుకూల్యత ఉండడం వలననే రామచంద్రమూర్తి అనుగ్రహం కూడా నా మీద ప్రసరించి ఉంటుందంతే. వీళ్ళందరూ కూడా సరేలేవయ్యా అవన్నీ అలా తర్వాత చెబుదుగాని, కానీ మీ అన్న నిన్ను ఏమన్నాడు అసలు? నువ్వు నిజమే, నువ్వు మంచి మాటలు చెప్పావు మీ అన్నతోటి, వాడు వినలేదు అని అన్నావు. ఏమన్నాడు సరిగ్గా చెప్పు అని అడిగారట ఈ సుగ్రీవాదులందరూ కూడా. అడగలేదు, అడిగినట్టుగా భావన చేసుకొని విభీషణుడు మళ్ళా చెబుతున్నాడు. సోహం పరుషితస్తేన దాసవచ్చావమానిత. అబ్బా ఎంత బాధపడిపోయినాడో పాపం విభీషణుడు. తనకి అన్నగారు చిన్నతనం నుంచి మరి కలిసే కదా వారున్నారు. అటువంటి ఆ రావణాసురుడు దుష్టమైనటువంటి మాటలతోటి తన్ని నొప్పిస్తుంటే పాపం ఎంత ఆయనకి ఆ మనస్సంతా కూడా ఆ కలుషితం అయిపోయిందో అంటున్నాడు ఈ సుగ్రీవుడు మొదలైన వారితో ఆయన. సోహం పరుషితస్తేన దాసవచ్చ అవమానిత. నన్ను ద్రోహి అన్నాడు, శత్రుపక్షపాతిని అన్నాడు, అసూయాపరుణ్ణి అన్నాడు, తన కీడునే కోరుతున్నానన్నాడు. ఇంతేనా? తన ఎంగిలి తిని బ్రతుకుతున్న సేవకుణ్ణి కూడా కసరని విధంగా ధిక్కన్నాడు నన్ను. పాపం ఎంత కష్టపడి చెప్పాడో చూడండి విభీషణుడు. నిజమే కదూ, మనం తినగా మిగిలినటువంటివి బయట పడేస్తే అవి తిని బ్రతికే సేవకులు ఉంటారు, వాళ్ళని కూడా మనం ధిక్కని అనకూడదట. అది చాలా నీచమైనటువంటి మాట, చీ అన్నమాట ధిక్ అంటేను. అలా అనేశాడు నన్ను. ఇంక నేనేం చేసేది? త్యక్వా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణంగతః. వెంటనే పుత్రులు దారులు అంటే భార్యలుతో సహా అందరినీ కూడా విడిచిపెట్టేశాను. త్యక్వా పుత్రాంశ్చ దారాంశ్చ. ఎందుకు విడిచిపెట్టేశానా? రాఘవం శరణంగతః, రామచంద్రమూర్తిని శరణు పొందుతున్నాను నేను, అందుకోసం విడిచిపెట్టేశాను. అయితే ఇది సరైన పనా కాదా అంటే దీనికి కూడా ఒక ధర్మశాస్త్ర రహస్యం ఒకటి ఉన్నది. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థం పృథివీం త్యజేత్ అని ఆత్మానం సతతం రక్షే దారైరపి ధనైరపి అని కూడా ఉంది కదా. వంశం చెడిపోతోందంటే ఒక వ్యక్తిని విడిచిపెట్టేయచ్చన్నారు, గ్రామం చెడిపోతోందంటే ఒక వంశాన్ని విడిచిపెట్టేయచ్చన్నారు, రాష్ట్రం చెడిపోతోందంటే ఒక గ్రామాన్ని విడిచిపెట్టేయచ్చన్నారు, ఆత్మస్వరూపం చెడిపోతోందంటే దేశాన్నే విడిచిపెట్టేయమన్నారు. అంటే తనకి భగవంతుడికి మధ్యనుండే సంబంధం చెడిపోతోంది అంటే భార్యనైనా విడిచిపెట్టేయండి, ధనాన్నైనా విడిచిపెట్టేసేయండి, అంతే తప్ప తనని తాను రక్షించుకోవడం మానకుడు. ఇక్కడ తనని తాను రక్షించుకోవడం అంటే శారీరకమైన రక్షణ కాదు, ఆత్మోజ్జీవనం. తన ఆత్మోజ్జీవనానికి అడ్డుపడుతున్నటువంటి వారు భార్య అయినా పిల్లలైనా ఎవరైనా విడిచిపెట్టేయచ్చు, ఏమీ అది దోషం కాదు. అయితే అది ఆత్మోజ్జీవనానికి విడిచిపెడుతున్నాడా లేక దురహంకారంతో దురభిమానంతో విడిచిపెడుతున్నాడా అన్నదే మనం తెలుసుకోవాలన్నమాట. అందుచేత నిరుపాధిక బంధువైన రామచంద్రమూర్తి కోసమని సోపాధికమైన బంధువులను విడిచిపెట్టి వచ్చేశాను. ఏమయ్యా భలే వచ్చేసావయ్యా, ఆయన నిన్ను అంగీకరిస్తాడని నీకు ధైర్యం ఏమిటి అని అంటారా? నేను శరణు పొందుతుంది ఎవరినో తెలుసా? రాఘవుణ్ణి. రాఘవుడంటే ఆయన ఏమన్నాడు? త్యక్వా పుత్రాంశ దారాంశ రాఘవం శరణంగతః అన్నాడు. రామచంద్రమూర్తిని అనలేదు. రాఘవుడంటే రఘువంశంలో పుట్టినటువంటి వాడిని అర్థం. కింతు అద్ధినాం అద్ధిత దాన దీక్షాకృతవ్రత శ్లాఘ్యమిదం కులంతే అన్నట్టుగా కోరిన కోరికలు నెరవేర్చడమే వ్రతముగా కలిగినటువంటి రఘు మహారాజు వంశంలో పుట్టినటువంటి వాడు ఈ రామచంద్రమూర్తి.
అర్థమవుతోందా చెప్పిన విషయం? ఏమంటే ఆ రఘు మహారాజట ఆయనకి ఒకటే వ్రతం. ఎవరైనా వచ్చి ఏదైనా కోరిక కోరితే దాన్ని నెరవేర్చడమే ఒక వ్రతంగా పెట్టుకున్నట్టు ఆయన. దీక్షాకృత వ్రత శ్లాఘ్యమిదం కులంతే. ఆ కులం అంతా కూడా, నీ కులం ఎటువంటిది? ఎవరు కోరిక కోరినప్పటికీ కూడా దాన్ని తీర్చడమే వ్రతంగా కలిగినటువంటి కులం. అలాంటి కులంలో పుట్టినటువంటి వాణ్ణి శరణు పొందుతూ ఉంటే ఇంకా నాకు అనుమానం ఎందుకు వస్తుంది? సరే బాగానే ఉంది, కానీ నువ్వు రాక్షసుడివి కదా, మానవులకి శరణు అవగలడు కానీ రామచంద్రమూర్తి నీకు అవగలడా అనే అనుమానం నాకేం రాలేదు. ఎంచేత సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే. నేను ఎవరిని శరణు పొందాను? సర్వలోక శరణ్యాయ. సురనర తుర్యకు స్థావర భేదం ఏమీ లేదు. వారు దేవతలవని, మానవులవని, లేదా జంతువులు పక్షులు అవని, వృక్షాదులవని, ఏదైనప్పటికీ కూడా భేదమేమీ లేదు. కులము, విద్య, ధనము, వృత్తి ఈ వివక్ష ఏమీ లేదు. అందరికీ అండ అయినటువంటి వాడు సర్వలోక శరణ్యాయ. అలాంటి ఆయనని, అందరికీ అండ అయినటువంటి వాడు నన్ను అంగీకరించడా ఆయన? అందుకోసం అని చెప్పి ఆయన నేను ఆశ్రయిస్తున్నాను. అయితే నువ్వు ఇలాంటి మాటలు అంటావు నిజమే, కానీ విభీషణ, మరి రావణాసుడి కూడా రక్షకుడే కదా ఈ రామచంద్రమూర్తి అంటారేమో. అయ్యా, ఒక్క విషయాన్ని గమనించండి. అగ్నిహోత్రం చలిని పోగొడుతుంది అని చెబుతాం. చలి వేస్తోంది, అగ్నిహోత్రం చలిని పోగొడుతుంది. కానీ అగ్నిహోత్రాన్ని సమీపిస్తేనే ఆ చలిపోతుంది తప్పితే సమీపించకుండా దూరంగా ఉంటేనో ఆ చలిపోతుందా? అంచేత రావణాసుడికి కూడా రామచంద్రమూర్తి రక్షకుడే, సందేహం ఏమీ లేదు. కానీ ఆయన వచ్చి ఆశ్రయించడం లేదు కదా. అందుచేత వాడు రాలేదు, లాభం పొందలేదు. నేను వచ్చాను, నాకు ఆ లాభం కలిగి తీరాలి. వింటున్నారా ఓ వానరులారా? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే. ఇదిగో ఇంకా ఆలస్యం చేయకండి. నివేదయతమాన్ క్షిప్రం విభీషణముపస్థితం. నా విషయం ఆ మహాత్ముడికి చెప్పండి. మహాత్ముడు అనే పదం భగవంతుడికే చెల్లుతుందని గుర్తుపెట్టుకోవాలి మనం. అందరికన్నా గొప్పవాడినే మహాత్ముడని అంటారు. అంత అందరికన్నా గొప్పవాడే రాఘవుడుగా అవతరించి దరి నుంచి కనిపించేటట్టుగా వచ్చి ఉన్నాడని చెప్పి నేను ఎరుగుదును. దగ్గర నుండి కనిపించేటట్టుగా వచ్చి ఉన్నాడని నేను ఎరుగుదును. ఆయనలో పరత్వము ఉన్నది, సౌలభ్యము రెండూ కనిపిస్తున్నాయి. మహాత్మనే రాఘవాయ అన్నారు. రఘువంశంలో పుట్టినటువంటి వాడు అంటే సౌలభ్యం, మహాత్మనే అంటే పరత్వం. పరత్వ సౌలభ్యాలు రెండూ కనిపిస్తున్నాయి. మహాత్మనే రాఘవాయ. ఈ నా స్థితిని క్షిప్రం, వేగం చెప్పండి, వేగం వేగం ఆయనకి చెప్పండి. ఆయన నన్ను అనుగ్రహిస్తాడనే విశ్వాసం సంపూర్ణంగా ఉన్నా ఆ చల్లని మాట వినడానికి జరుగుతున్న ఆలస్యంలో ప్రతి నిమిషము ఒక కల్పంలా నరకంలో ఉన్నట్టున్నది. నా ఈ బాధని మీరు త్వరగా తప్పించండి, వెంటనే వెళ్ళండి. నివేదయత అని అన్నాడు ఆయన. ఇదిగో నా మాట నేరుగా రాముడి చెవిన పడి ఆనాడు గజేంద్రుని రక్షించినట్టే ఈనాడు కూడా నన్ను రక్షించడానికి ఉన్నవాడు ఉన్నట్టుగా పరిగెత్తి వచ్చేస్తాడేమో. అంతే కదూ, ఇక్కడెక్కడో ఉన్నాడు గజేంద్రుడు, నన్ను రక్షించు అని అడిగాడు. వెంటనే అక్కడెక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి ఆయన సిరికించెప్పడు శంఖచక్ర యుగమంచు ఏదోయి సంధింపడు అన్నట్టుగా పరిగెత్తుకుని వచ్చేసాడా లేదా? అలాగా నేను ఇక్కడ పెద్ద గొంతుకుతో మీ అందరికీ చెబుతున్నాను. ఇది రామచంద్రమూర్తి చెవిని పడిందనుకోండి, ఆ గజేంద్రుని రక్షించినట్టుగా ఆయన గబగబగబా వచ్చేసాడనుకోండి, ఆ శ్రమ ఆయనకి కలగకూడదు. అంతేకాదు మీకందరికీ నా గురించిన రికమెండేషన్, పురుషకారం చేసినటువంటి ఫలం మీకు కలగాలి కదా. అంచేత నా మాట ఆయనకి వినిపించి ఆయన పరిగెత్తి వచ్చే లోపల మీరే గబగబా వెళ్ళండి. నివేదయత క్షిప్రం, వెంటనే చెప్పండి. నేను ఆయన శ్రీపాదాలని చేరుకోవాలని తహతహలాడుతున్నాను. నువ్వు దుష్టుడవేమో అని అంటారేమో, కానని రామచంద్రమూర్తికి తెలుసును. అదేమిటయ్యా మరి చెప్తావు? నువ్వు ఇప్పుడు వచ్చావు, ఈ క్షణంలో వచ్చి నువ్వు ధర్మాత్ముడు అని చెప్పి రామచంద్రమూర్తికి తెలుస్తుందా? ఎలా తెలుస్తుందంటావు? అబ్బే, మా చెల్లి చెప్పేసింది. ఆనాడు ఆ జనస్థానంలో
శూర్పణఖ, మా చెల్లి అంటే శూర్పణఖ, ఆమె వెళ్ళి రామచంద్రమూర్తిని నిన్ను నేను కామిస్తున్నాను అని చెప్పినప్పుడు నువ్వు ఎవరు ఏమిటి వివరాలు చెప్పమంటే అప్పుడు మాటల్లో చెబుతూ ఆవిడ విభీషణస్తు ధర్మాత్మ నాతో రాక్షస చేష్టిత అని చెప్పేసింది. అంచేత నేను రాక్షసుణ్ణి దుర్మార్గుణ్ణి అని విభీషణుడేం అనుకోడు, రామచంద్రమూర్తి ఏమీ అనుకోడు. ఆయనకి నా గురించి స్పష్టంగా తెలుసును, ఆయనకి జ్ఞాపకం ఉంటుంది, నా పేరు ఆయనకి తెలుసును. ఎవరో రావణుడి తమ్ముడు వచ్చి శరణు పొందుతున్నాడు అని చెప్పకండి, విభీషణం ఉపస్థితం అని చెప్పండి. ఏమంటే రావణుడి తమ్ముడు అనగానే కుంభకర్ణుడో ఇంకోళ్ళో అనుకుంటే వారు ఎటువంటి వారో ఆయనకి తెలియదు. విభీషణుడు అంటే మాత్రం మా చెల్లి చెప్పింది కనుక తెలుసును, ఆ పేరు పెట్టే చెప్పండి. ఇప్పటి వరకు చాలా మార్లు మా అన్నకి చెప్పాను, వాడు మారలేదు, అందుచేత వచ్చాను అన్ను అంటున్నావు కదా. ఇంతకాలం ఎలా అయితే మారతాడేమో అని మరల చెప్పేవో ఇప్పుడు కూడా ఇంకా కొన్నాళ్ళు చెప్పచ్చు కదా. నువ్వు ఇంకాను ఎందుకు రాముడి దగ్గరికి వచ్చేయటం, ఇంకా మరి కొన్నాళ్ళు రావణాసుడికి చెప్పి ఉండవలసింది అని అనకండే మీరు. నిజానికి మొదటి నుంచి నువ్వు చేస్తుంది తప్పు అని నేను ఎంత మొత్తుకుంటున్నా వినకపోవడానికి కారణం రామచంద్రమూర్తి పరాక్రమ విషయం తెలియదేమో అని అనుకున్నాను నేను. హనుమంతుడు రామదూతగా వచ్చి సర్వనాశనం చేసి వెళ్ళగానే రాముడి దూతే ఇంత వినాశం కలిగించగలిగితే రాముడు ఎంత పని చేయగలడో అని ఆలోచించేవా అని రుజువులతో సహా సభలో అందరి ఎదుట చెప్పాను. కానీ వాడు వినలేదు. పరాక్రమం తెలియక తప్పు చేసాడేమో అనుకున్నాను, పరాక్రమం తెలిసిన తర్వాత కూడా అదే తప్పును కొనసాగిస్తూ ఉంటే ఇక వీడు మూర్ఖుడు అని నేను నిర్ణయం చేసేసుకున్నాను అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి విభీషణం ఉపస్థితం నివేదయితమాన్ క్షిప్రం అని విభీషణుడు సుగ్రీవుడితో చెప్పాడు. ఆ మాటలు విన్నాడు సుగ్రీవుడు, రాముడి దగ్గరికి పరుగులు పెట్టాడు. మనం ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం ఇంతసేపు చెప్పుకున్నది ఏమిటి? విభీషణుడు ఏదో పారమార్థిక ప్రయోజనంతో రాముడంటే పరమాత్మే, తాను జీవుడు, ఈ శేషత భావం వీటన్నిటితోటి ఆయన వచ్చాడు అనుకుంటున్నాం. కాసేపు ఈ భావన పక్కన పెడదాం. లౌకిక వ్యావహారికమైన బుద్ధితో వచ్చాడు అనుకుందాం. ఏం జరిగింది అక్కడ? రాజు, రావణాసుడు రాజు, అన్నే అయినప్పటికీ కూడా జాలి లేకుండా బయటికి పొమ్మన్నాడు. ఎక్కడికి పోవాలి? మిగిలిన మంత్రులందరూ కొంత హితం చెప్పడానికి ప్రయత్నించిన చివరికి రావణుడి మాటనే అంగీకరించారు. విభీషణుడు అలా అంగీకరించలేదు. అంచేత ఇంకా ఊళ్ళోనే ఏదో మూలున్నాడా, ఏదో కుట్ర చెయ్యబోతున్నాడు అనుకుంటారు. అది చాలా అపాయకరం. రావణుడి చర్యని అంగీకరించినట్టుగా నటించి అక్కడే ఉండిపోయినాడా? యుద్ధ ప్రారంభం అవగానే ముందుగానే రాముడితో యుద్ధం చేయమని ఆజ్ఞాపించవచ్చు. వెళ్ళు విభీషణుడితోటి రావణాసురుడు వెళ్ళి నువ్వే యుద్ధం చేయి రాముడితో అనొచ్చు. యుద్ధం చేశాడా చనిపోతాడు, చెయ్యలేదా రాజు దండిస్తాడు. అంతఃకరణానికి విరోధంగా నడవలేడు. లంకలో ఉంటే రాముడికి మంచి కాడు, రావణుడికి మంచి కాడు. అందుచేత ఎటు చూసినా లంకను విడవడమే ఉత్తమం, ఇంకో మార్గం లేదు విభీషణుడికి. విడిచిన తర్వాత ఎక్కడికో పోయి తలదాచుకుని రాముడి విజయం తర్వాత వచ్చి ఆశ్రయించవచ్చు కదా అంటే అది మరీ అపాయకరం. తనకి విజయంలో తోడ్పడిన తనకి అనుకూలమైన ఏ అంగదినో లంకకి రాజుగా చేసేస్తాడు తప్పితే రాముడు తన్నెందుకు చేస్తాడు? యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తను వెళ్ళి నేను నిన్ను శరణు పొందుతున్నాను అంటే రాజ్యం నాకెందుకు ఇస్తాడు? అంగదుడికే ఇస్తాడో ఇంకొకరికే ఇస్తాడో, తను పిలవడు కదా. పోనీ అప్పుడు రాజ్యాసక్తి లేకుండా లంకలో ఉండొచ్చు కదా అప్పుడు రావణాసుడు చనిపోయిన తర్వాత అంటే, ఏమో రావణ పక్షపాతే సుమావీడు అని వానరులందరిలో కూడా నిత్యం ఏదో విషయంలో ఆ పోరు తప్పదు వానరులతోటి. అందుచేత లౌకిక బుద్ధితో చూసినా రాముణ్ణి ఆశ్రయించడమే మేలు, పారమార్థిక బుద్ధితో చూసినా రాముణ్ణి ఆశ్రయించడమే ప్రాప్యమైన విషయం. సరే, చెప్పవలసిన మాటలు చెప్పేశాడు విభీషణుడు. తను ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఇప్పుడు రావడానికి కారణం చెప్పాడు, జరిగిన విషయాలన్నీ చెప్పాడు. విన్నాడు సుగ్రీవుడు. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవో అలఘు విక్రమః లక్ష్మణస్యాగతో రామం సమృద్ధమిదమబ్రవీత్ అన్నాడు.
ఈయన రామచంద్రమూర్తి సన్నిధికి బయలుదేరడానికి సిద్ధపడుతున్న సుగ్రీవుడు గురించి చెబుతున్నారు. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవో అలఘు విక్రమ లక్ష్మణస్యాగ్రతో రామం సంరబ్ధమిదమబ్రవీత్. సుగ్రీవుడు అనుకున్నట్ట, వచ్చినవాడు విభీషణుడు, తను అనుకున్న ప్రకారం గూఢచారి కాడు, దూతగా రాలేదు, యుద్ధానికి రాలేదు, కానీ శరణాగతుడట. ఈ మాట అర్థం అవగానే సుగ్రీవుడికి కంగారు పుట్టేసింది. కంగారు పుట్టడాన్ని కవి ఎంత చక్కగా చెప్పడో చూడండి. ఏతత్తు వచనం శ్రుత్వా అని శరణు పొందుతున్నాననే మాట విని ఇవే మాటలు రాముడి చెవిన పడి ఉంటే రాముడి స్వభావమైన ఎరిగినవాడు కనుక అలాగే అనేస్తాడేమో అని భయపడిపోయినట్ట ఈ సుగ్రీవుడు. ఎందుకని? తనకు అనుభవమే, తనకి వాళ్ళకి జరిగినటువంటి విషయాల్ని చెప్పి నువ్వు నాకు ఎలాగైనా ఉపకారం చెయ్యాలయ్యా, ఉపకరించాలయ్యా అంటే వివరాలేం ఇంకేం తెలుసుకోకుండా అలాగే అన్నాడు రామచంద్రమూర్తి. అదే ఆయన స్వభావం. అలాగే ఇక్కడ కూడా విభీషణుడి మాటనికి అలాగే అనేస్తాడేమో అని ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందే అడ్డుకోవాలని చెప్పి పరిగెత్తాడు రాముడి దగ్గరికి. రాముడి దగ్గరికి అనలేదట. లక్ష్మణస్యాగ్రతో రామం సంరబ్ధమిదమబ్రవీత్. లక్ష్మణుడి అన్నగారి దగ్గరికి పరిగెట్టేట. లక్ష్మణుడి అన్నగారిని ఎందుకంటున్నట్ట? అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడి ముఖం చూసి చెప్పలేదు ఈయన, లక్ష్మణుడి ముఖం చూసి రాముడితో చెప్పేట. ఎందుకని? పరాయి వాడిని నేను చెబితే రాముడు వింటాడో వినడో, తమ్ముడు కదా నువ్వే చెప్పకూడదు అన్న భావంతో అని ఉంటాడేమో బహుశా. అంచేత ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవో అలఘు విక్రమ లక్ష్మణస్యాగ్రతో రామం సంరబ్ధమిదమబ్రవీత్. రావణుడు సామధాన భేద దండోపాయాల్లో భేదోపాయాన్ని ఒకవేళ అనుసరించి తన తమ్ముడిని ఇలా పంపించేడేమో అని అనుమానం వచ్చింది సుగ్రీవుడికి. సమాధాన భేద దండోపాయాలంటే తెలుసు కదా. సామం అంటే బ్రతిమిలాడుకోవడం, ఎలాగైనా ఈ పని చేసి పెట్టయ్యా అని అడగడం. దానం అంటే నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పడం. భేదం అంటే విభేదాలు సృష్టించడం. దండం అంటే ఇంక దండించడం అన్నమాట. అందుచేత రావణాసురుడు యథార్థంగా విభీషణుణ్ణి అక్కడి నుంచి అవమానించి పంపించడం కాకుండా అదొక నాటకం కింద చేసి భేదోపాయాన్ని కలిగించడం కోసం తమ్ముడిని పంపించేడేమో అని సుగ్రీవుడికి అనుమానం కలిగింది. రాముడి పరాక్రమం సుగ్రీవుడికి తెలుసును, కానీ అతి స్నేహ పాపశంకి అని అంటారు. బాగా ప్రేమ ఎవరిపైన ఉంటుందో అక్కడ ఏమి జరుగుతుందో అని భయం వేస్తూ ఉంటుందిట. అతి విలువైన రత్నాన్ని ఎవడైనా సంపాదించి దాన్ని చక్కగా అనేక విధముల దాన్ని శ్రద్ధ చేసి దాచి ఉంచుకొని కూడా చిన్న గాలి వీచినా చిన్న చప్పుడు వచ్చినా ఏమో దొంగేమో అని ఎంత జాగ్రత్తగా దాచిన రత్నం కోసమైనా దాని మీద ఉండే ప్రేమ చేత ఎలా భయపడతాడో అలాగే రాముడి సన్నిధి అనే రత్నాన్ని కాపాడుకోవాలనున్నాడు సుగ్రీవుడు. భేదం కలిగిస్తే రావణాసుడు ఎవరెవరికి భేదం కలిగించాలి? విభీషణుడి ద్వారా రాముడికి సుగ్రీవుడికిని. అది ఈయన లోపల భయం. రావణస్య అనుజోభ్రాత అంటున్నాడు సుగ్రీవుడు చెబుతున్నాడు, ఓ రామచంద్ర వచ్చాడయ్యా ఆయన, తన పేరు చెప్పుకున్నాడు. ఓ రామచంద్ర తన పేరు విభీషణుడట, రావణాసురుడి తమ్ముడట. ఒక్కడే రాలేదు, 4 అనుచరులతో కలిసి వచ్చాడు. నేను శరణు పొందుతున్నాను అంటున్నాడు. ఈ విషయంలో చాలా హెచ్చరికగా ఉండాలి సుమా, తొందరపడిపోకు. నీకు జయం కావాలని కోరిక ఉంది కదా, అయితే వ్యూహాలు ఉపాయాలు వేగులవారి ఏర్పాట్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వానరులకు వాళ్ళకే నువ్వు నష్టం కలిగించకూడదు సుమా అని హితోపదేశాన్ని చేయడం ప్రారంభించాడు సుగ్రీవుడు రామచంద్రమూర్తికి. ఆ రాక్షసులు ఉన్నారు చూసావా, ఎప్పుడు కావాలంటే అప్పుడు రూపాన్ని మార్చేయగలరు. మోసబుద్ధి ఉన్నటువంటి వారు, బలమున్నది వారికి. ఎప్పుడు ఏ విద్యతో శత్రువుల్ని గెలవగలమా అని ఆలోచిస్తారే తప్పితే ధర్మ ప్రకారం నడిచేవారు కాదు. మన కంటికి కనపడని రూపుతో మనలో తిరగగల సమర్థులు వారు.
తగిన సమయం చూసి మనం అజాగ్రత్తగా ఉండగా మనని అంతమొందించడానికి వచ్చిన వాడిలా కనిపిస్తున్నాడు వీడు. నమ్మవద్దు ఈ విభీషణుణ్ణి. మన బలం మరికొంచెం పెరుగుతుంది కదా, చేర్చుకుందామా అని ఆలోచించకు. శాస్త్రంలో ఏ ఏ బలాన్ని యుద్ధ సమయంలో అంగీకరించవచ్చో వివరంగా చెప్పారు. మరోమారి జ్ఞాపకం చేస్తాను విను. మిత్రులు పంపిన సేనని నమ్మవచ్చట, తన దేశంలో అడవులలో ఉండే బలాన్ని నమ్మవచ్చుట, పరంపరగా వచ్చే మూల బలాన్ని నమ్మవచ్చుట, జీతానికి కుదిరిన భటుల బలాన్ని నమ్మవచ్చుట. వీరి వలన అపాయం లేదు, కానీ శత్రువుల వద్ద నుంచి వచ్చిన బలాన్ని మాత్రం నమ్మకూడదు సుమా రామచంద్ర. తనంతా తానే చెబుతున్నాడు ఆయన. వచ్చినవాడు రాక్షసునని చెబుతున్నాడు, రాక్షస ప్రభువుకి తోడ పుట్టిన వాడిని అని చెబుతున్నాడు. ఇలాంటి వాడిని ఎలా నమ్మమంటావు? శరణు అన్నవాడిని ఎలా కాదంటాను అని అంటావేమో రామచంద్ర. అలా అనకు. వంచన బుద్ధితో శరణు అన్నది శరణు పొందినట్లు కాదు. మనం ఏమరి ఉన్నప్పుడు మనల్ని తప్పక చంపేస్తాడు ఈ వచ్చినటువంటి వాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఇంత బలవంతుణ్ణి నన్నా వీడు చంపేది అని నువ్వు నవ్వకలాగా. నిద్రపోతున్న సింహాన్ని గ్రామ సింహాలు కూడా పరాభవం చెయ్యగలవు, అది లోకంలో కనిపిస్తోంది కదా. ఓ రామచంద్ర, నువ్వు అలా నా వైపు చూడకు. అంగీకరించేస్తావేమో నాకు భయం వేస్తోంది. నీకు కథ చెప్తాను విను. కాకులు గుడ్లగూబల కథ నీకు తెలుసు కదా. ఇది వరకు ఒక్కమారు గుర్తు చేస్తాను. ఆ రెండిటికి ఎప్పుడూ విరోధమే, కాకులకి గుడ్లగూబలకిని. పగటిపూట గుడ్లగూబలు బయటికి వస్తే కాకులన్నీ కలిసి చంపేస్తాయి. రాత్రిపూట గూబలన్నీ కలిసి కాకుల గూళ్ళని నాశనం చేస్తాయి. వాటికి రాత్రి కనబడదు, వీటికి పగలు కనబడదు. ఇలా ఉండగా ఓ కాకుల గుంపుకి ఓ గుడ్లగూబల గుంపుకి పెద్ద యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు ఏమైందో తెలుసా? ఓ కాకి మాయమాటలు చెప్పి గుడ్లగూబల గుంపులో చేరి మీ చేత కాకులన్నింటినీ సంహరింపచేయిస్తాను అని నమ్మించేసింది. ఈ గుడ్లగూబలు కాస్తంత ఏమరపాటుగా ఉన్న సమయంలో ఓనాడు పగటిపూట తన తోటి కాకులను పిలిచి మండుతున్న కొరవల్ని పట్టుకోరమ్మని చెప్పి ఈలోగా తాను ఎండుగడ్డిని గుడ్లగూబల గూళ్ళల్లో కూరేసి నిప్పు పెట్టించి గూబలన్నిటినీ చంపేసింది. ఇదిగో ఈ విభీషణుడు కూడా కాకుల గుంపులోంచి వచ్చినటువంటి వాడిలాగే మనని నమ్మించి మోసం చేయబోతున్నాడు. అందుచేత వీణ్ణి చంపేయడానికి నాకు ఆజ్ఞ, వెంటనే ఆ పని పూర్తి చేసేస్తాను. వాలిని నువ్వు సంహరించినట్టుగా ఒక్క బాణంతో తటాలన చంపను సుమా. నేను వంచనతో వచ్చాడు వీడు, అంచెట చిత్రవధ చేసి మరీ చంపుతాను. విడిచిపెట్టేద్దాం అనుకో. నీకు జాలి అనేది నీ స్వభావం అయిపోయింది. ఆనాడు మారీచుని విడిచిపెట్టేశావు, ఇప్పుడు చూసావా ఎంత పని అయిందోనో. అనుచేత విభీషణుని వధించడానికి నాకు ఆజ్ఞ అన్నాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తి విన్నాడు ఈ మాటలన్నీని. సంతోషించేట రామచంద్రమూర్తి ఈ మాటలు విని. సంతోషించడం అంటే విభీషణుని గురించి అలా అన్నాడు అని చెప్పి ఈయన సంతోషించడం కాదు. సుగ్రీవుడికి తన యందు ఉండేటువంటి ప్రేముడికి సంతోషించాడు. ఇంత ప్రేమ కలిగిన వాడా అని సంతోషించాడు. విభీషణుడి మాటలకు కోపించిన రావణుడి స్వభావం లాంటిది కాదు కదా రాముడి స్వభావం. మనస్సుని దాచకుండా తన ఆజ్ఞకి లోబడి చెప్పిన మాటల్ని విని రామచంద్రమూర్తి, అప్పటికే తన చుట్టూ అందరూ ముగిపోయి ఉన్నారు. అవతలేమో విభీషణుడు ఆకాశం మీద ఉన్నాడు కాస్త దూరంలో. సుగ్రీవుడు పరిగెత్తుకొని వచ్చాడు. సుగ్రీవుడితో పాటుగాను ఈ సేనానాయకులు ఉన్నారు కదూ. ఎవరు? ఆంజనేయ స్వామి, అంగదుడు, తర్వాత శరభుడు, జాంబవంతుడు మొదలైన వారు. వీరందరూ కూడా దగ్గర వచ్చేశారు. వాళ్ళందరినీ చూశాడు రామచంద్రమూర్తి. చాలా ప్రశాంతంగా చక్కనైనటువంటి మాటలు అంటున్నాడు వారందరినీ చూసి. చూసారా, మన స్నేహితుడు సుగ్రీవుడు విభీషణుడి గురించి చెప్పారు చూసారా. నిజమే, విభీషణుడు వచ్చాడు. ఆయన రాకలో ఉండే మంచి చెడ్డలు ఎంత యుక్తియుక్తంగా చెప్పారో చూసారా ఈ సుగ్రీవుడు. అవునులే, ఒక గొప్ప కార్యాన్ని చేయవలసి వచ్చినప్పుడు ఒకరు చెప్పిన దాంతో తృప్తి చెంది మిగిలిన అందరూ ఊరుకోకూడదు. ఎవరి అభిప్రాయం వారు అందరూ చెప్పాలి. సుగ్రీవుడి అభిప్రాయాన్ని సుగ్రీవుడు చెప్పాడు అంటూ మొదట సుగ్రీవుణ్ణి పొగిడి అప్పుడు మిగిలిన అందరితోటి అంటున్నాడు. రాజనీతిని తెలుసుకోండి.
మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి. సుగ్రీవుడి అభిప్రాయానికి విరోధంగా చెబితే ఆయన ఏమనుకుంటాడో అని దాచుకోకండి మీ మనోగతాల్ని. మీరు ఎలా ఆలోచించి చెప్పాలంటే, నా స్థానంలో మీరే ఉంటే మీరేం చేస్తారో చెప్పండి అన్నాడు రాముడు. విభీషణుణ్ణి అంగీకరించడమా మానడమా అన్న విషయం అన్నమాట. ఆ మాట విని వానర ప్రముఖులందరూ కూడా మొదట సామూహికంగా చెప్పారట, తర్వాత విడివిడిగా చెప్పారట తమ తమ అభిప్రాయాల్ని. ఏమన్నాడు రాముడు? నా స్థానంలో ఉంటే మీరేం చేస్తారో చెప్పండి అన్నాడు. వానర ప్రముఖులందరూ విన్నవిస్తున్నారు. రామచంద్ర, అజ్ఞాతన్నాస్తితే కించిత్ త్రిషు లోకేషు రాఘవ ఆత్మానం సూచయన్ జానన్ పృచ్ఛస్యాన్ సుహృత్తయ. నువ్వు మా మీద ఉండే ప్రేమతో అడిగేవయ్యా. త్వం హి సత్యవ్రత శూర ధార్మిక దృఢవిక్రమ పరీక్షకారి స్మృతిమాన్ అంటూ వీళ్ళు, మహాత్మా, ఓ రామచంద్ర, నీకు తెలియనిది మా వల్ల నువ్వు తెలుసుకోవలసింది కొంచెం కూడా లేదు. అయినా మా మీద నీకుండే ఒక నిర్మలమైన ప్రేమ వలన రాముడి మిత్రులు వానరులు అనే కీర్తిని మాకు ఇవ్వడానికి ఇలా అడుగుతున్నావంతే. ఏ పనైనా పరీక్షించకుండా నువ్వు చెయ్యవు, మిత్రుల ఇష్టప్రకారమే వర్తిస్తావు. నువ్వు చేయదలిచిన కార్యాన్ని చాకచక్యంతో మిత్రుల చేత సరే అనిపించి చేస్తావు. పట్టేశారు విషయాన్ని వీరు. రామచంద్రమూర్తి లక్షణం అది. తాను ఏమి చెయ్యబోతున్నాడో అది మిగిలిన వాళ్ళ చేత నోటంటే చెప్పి, ఇదిగో మీరు చెప్పారు కనుక చేస్తున్నాను అని అంటాట. అందుచేత వీరందరూ అంటున్నారు, మిత్రులు ఇష్టప్రకారమే చేస్తావు, నువ్వు చేయదలిచిన కార్యాన్ని చాకచక్యంతో వారి చేత చెప్పించేస్తావు. సత్యవృతుడవు, పట్టిన వ్రతాన్ని వదలని వాడవు. శరణాగతత్రాణం నీ వ్రతం, అది వదులుతావా? ఏం చేసినా ధర్మాన్ని అనుసరించి చేయగలగడం అనేది నీకే చెల్లింది. బలమైతేనేమి, దార్ఢ్యమైతేనేమి, శౌర్యమైతేనేమి, సత్వమైతేనేమి, జ్ఞప్తి అయితేనేమి, ఇవన్నీ నీ యందు స్థిరంగా ఉన్నాయి. ఇలాంటి నీకు మేమేం చెప్పగలం? అడిగేవు కనుక నీ మాట కాదనలేక ఒక్కొక్కరని చెప్తాం విను అంటూ ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని రామచంద్రమూర్తితోటి చెప్పడం ప్రారంభించారు. సుగ్రీవుడు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. వద్దు, విభీషణుణ్ణి అంగీకరించవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని దానికి ఉపపత్తులు కూడా చెప్పేశాడు. అప్పుడు యువరాజు అంగదుడు నమస్కారం చేసి రాముడితో అంటున్నాడు, రామా, విభీషణుడు మన శత్రువుల నుంచి వచ్చాడు, అందుచేత వాణ్ణి సందేహించి తీరాలి. పూర్వోత్తరాలు విచారించకుండా గబుక్కుని నమ్మకూడదు. ద్రోహులు ఏం చేస్తారో తెలుసా? యథార్థమైన స్థితిని దాచి మారువేషం వేసుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు. అందుచేత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, వచ్చేసాడు కదా విభీషణుడు, ఈయనకి చేత కొన్ని పనులు చేయిద్దాం. అవి ఎలా చేస్తాడో, చేసేటప్పుడు వాడి నడవడి ఎలా ఉంటుందో మనం పరీక్షిద్దాం. గుణవంతుడని తోచిందా గ్రహిద్దాం, దురభిప్రాయం కనిపించిందా విడిచిపెట్టేద్దాం. యోగ్య పురుషో నాస్తి అయోగ్య పురుషో నాస్తి అని కదా. పూర్తి యోగ్యుడు ఉండడు, పూర్తి అయోగ్యుడు ఉండడు కదా. అంచేత దోషములు అధికమైతే విడిచిపెడదాం, గుణములు అధికమైతే పరిగ్రహిద్దాం అన్నాడు అంగదుడు. ముఖముఖాలు చూసుకున్నారు అందరూను. సుగ్రీవుడికి కొంచెం సంతోషం కలిగింది, తనకు సపోర్ట్ ఒకళ్ళు వచ్చారని. రామచంద్రమూర్తి మనస్సులో అభిప్రాయం ఏమీ బయటికి తెలియడం లేదు. చిన్న చిరునవ్వుతో అలా కూర్చున్నాడు. ఆయన ఎప్పుడూ ఆ మందస్మితం ఎప్పుడూ ఉంటుంది, వింటున్నాడు వీళ్ళ మాటలన్నీని. శరభుడు అనే నాయకుడు, వానరసేన నాయకుడు, అంగదుడి మాటలు విన్నాడు. అదేమిటయ్యా అలా చెప్తావు అన్నాడు అంగదుడితోటి. ఏదైనా పని చెప్పమని కదా నువ్వు అంటున్నావు. ఏదైనా పని చెప్పాలని ఎప్పుడైతే మనలో ఒకటిగా ఆ వచ్చిన వాడిని చేర్చేసుకున్నామో అంతే, మన గుట్టులన్నీ వాడికి తెలిసిపోయినట్టే, మన రహస్యాలన్నీ వాడికి తెలిసిపోయినట్టే. ఇలాంటి వాడిని ఉంచుకున్నా కీడే, పొమ్మన్నా కీడే. ఒక మారు లోపలికి వచ్చేసిన తర్వాత మరి ఉంచుకోలేము, పంపించలేము.
అంచేత అలా సులువుగా అనకూడదు అని అంగదుడితోని రాముడి వైపు చూసి, రామచంద్ర, ఇంకా వీడిని ఇప్పుడే కలుపుకోవద్దు, దూరంగా ఉంచుదాం. సూక్ష్మబుద్ధి కలిగిన గూఢచారుల్ని పంపిద్దాం వాడి దగ్గరికి. వాడి నడవడికని బాగా పరీక్షించమందాం. వాళ్ళు వచ్చి వారి నివేదిక ఇచ్చిన తర్వాత, ఇంకా అనుమానింపవలసిన అవసరం లేదని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు అంగీకరిద్దాం అన్నాడు శరభుడు. అంటే జాంబవంతుడు, ఇదేమిటయ్యా ఇదిలా చెబుతున్నావన్నాడు శరభుడి వైపు చూసి. నాకు నచ్చలేదని చెప్పేశాడంతే జాంబవంతుడు. వేగులని ఎప్పుడైతే ఏర్పాటు చేసామో అప్పుడు వాడు హెచ్చరికగా వాస్తవాన్ని దాచేసి మంచివాడిలా నటిస్తాడు. ఓహో, గూఢచారులు వచ్చారు కదూ, అంచేత నా మనసులో అభిప్రాయం బయట పడకూడదు అని వాడు జాగ్రత్త పడిపోతాడు. ఓహో, వీళ్ళు నన్ను నమ్మలేదు సుమా అనే అభిప్రాయం కలిగిపోతుంది వాడికి. మనం తనని నమ్మలేదని తెలిసినప్పుడు వాడి ప్రవర్తన చాలా విలక్షణంగా ఉంటుంది. అంచేత నేను చెప్తాను చూడండి అని రాముడి వైపు తిరిగి, రామచంద్ర, రావణుడికి మన మీద సంపూర్ణంగా శత్రుత్వం ఉన్నది, సందేహం లేదు. అలాంటి వాడిని విడిచిపెట్టి వీడు రావలసిన అవసరం నాకు అంతకన్నా కనిపించడం లేదు. సరి అయిన కారణం, ఏ కారణం చేత రావణాసురుని విడిచిపెట్టి వచ్చేసాడో వీడు చెప్పలేదు. అది చెప్పాడు కదా అంటావా కారణం? అది చెప్పిన కారణం నమ్మదగిందిగా ఏం కనిపించలేదు. పోనీ సరైనదే అనుకున్నాం అనుకో, కానీ ఇప్పుడా రావడం, ఇక్కడికా రావడం, ఈ దేశానికి ఈ కాలానికి కాదు, ఎప్పుడో రావలసింది. నిజంగా వస్తేనో ఎక్కడో కిష్కిందకి రావలసింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అసలు? మనకి లంకకి 100 యోజనాల దూరంలో ఉన్నాం మనం సరిగ్గాను. సముద్రమే అడ్డు వారికి మనకిని. మన ముఖాన్ని వాళ్ళు చూడలేదు రాక్షసుల ముఖాన్ని మనం చూడలేదు. 100 యోజనాల దూరంలో ఉన్నాం కనుక మన వల్ల వారికి ఇప్పుడు ముంచుకొచ్చిన ఉపద్రవం లేదు. ఇలాంటి సందర్భంలో ఈ విభీషణుడు వచ్చి, మా అన్న తిట్టాడు, తన ఎదుట పడవద్దన్నాడు అని కదూ మనకి చెప్పిన కారణం. తన ఎదుట పడవద్దన్నాడు కానీ లంకలో ఉండొద్దని అనలేదు కదూ రావణాసురుడు. అందుచేత వీడు ఇంత దూరం రాక్కర్లేదు. వచ్చేడంటే ఏదో దుర్మార్గపు ఆలోచన చేసే ఉండాలి విభీషణుడు. అయినా నాకు తెలియకడుగుతాను రామచంద్రమూర్తి, వాడి మాటలు నువ్వు ఎలా నమ్ముతున్నావు? అన్నగారి మాట తమ్ముడు వినాలా, తమ్ముడి మాట అన్న వినాలా? ఈ తమ్ముడు విభీషణుడు అన్నగారైన రావణాసురుడు తన మాట వినలేదని వచ్చి ఇక్కడ చెబుతాడా మనకి? తన మాట వినలేదు కనుక అన్నని ఆపత్కాలంలో విడిచిపెట్టి వచ్చేశాడా? ఆపత్కాలంలో అన్ననే విడిచిపెట్టినటువంటి వాడు మన దగ్గర ఉంటాడని నమ్మకం ఏమిటి రామచంద్ర అని జాంబవంతుడు అంగీకరించవద్దు అని చెప్పేశాడు. వెంటనే మైందుడు, జాంబవంత, నువ్వు చెబుతుంది కరెక్ట్ కాదన్నాడు. సరిపోయినటువంటి విషయాన్ని నువ్వు చెప్పడం లేదు, అంత సులభంగా తిరస్కరించకూడదు. ఓపెన్ చేద్దాం, ముందుగా చేరదిద్దాం, ఏవో ముచ్చటలు పెంచుకుందాం, ఆ మాట ఈ మాట మాట్లాడదాం, మాటల ధోరణి చూద్దాం. అనుకూలుడని తోచిందా స్వీకరిద్దాం, ప్రతికూలుడని తోచిందా దండిద్దాం అన్నాడు. ఇలాగా ఓ పక్కనే అంగదుడు, ఇంకో పక్కన శరభుడు, ఇంకో పక్కన జాంబవంతుడు, ఇంకో పక్కన మైందుడు, వీరందరూ కూడా ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు ఖండిస్తూ కొత్త మార్గాన్ని సూచిస్తూ ఇలా సమాలోచనలు ప్రారంభించారు. అన్నీ వింటున్నాడు రాముడు. ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన ముఖం వైపు చూశాడు. నువ్వేం చెబుతావు అని అన్నట్టుగాను. ఆంజనేయుడు 2 చేతులు జోడించి, రామచంద్ర, బుద్ధిమంతులందరిలోకి శ్రేష్ఠుడవు నువ్వు. నీకు సమానులు లేరు, అధికులు లేరు. పురుషార్థాల నిర్ణయంలో నీకు నువ్వే సాటి. శాస్త్రసమ్మతమైన యుక్తులు నీకే చెల్లుతాయి. నువ్వు చెప్పేది కాదనడానికి బృహస్పతి కూడా సాధ్యం కాదు. ఇంకా నేను చెప్పడం కదా నీ అభిప్రాయం. ఇతరుల అభిప్రాయాలని ఖండించాలని నాకు ఉద్దేశం ఏమీ లేదు. నా అభిప్రాయాన్ని నిలబెట్టుకోవాలనే తపన నాకు లేదు. ఏదో తర్కచాతుర్యం చూపిద్దామని కూడా మాట్లాడడం లేదు. అందరికన్నా హనుమంతుడు బుద్ధిమంతుడండి అనే గౌరవం సంపాదించడం కోసం కూడా మాట్లాడడం లేదు. అందరికన్నా ఉద్దండమైన మాటలు మాట్లాడగలనే అభిప్రాయంతో మాట్లాడడం లేదు.
వీడు లంకలో నాకు అనుకూలమైన మాటలు ఈ విభీషణుడు రావణాసుడు కొలువులో చెప్పాడు కనుక ఆయన పక్షపాతంతో చెప్పడం లేదు అని ప్రారంభించాడు. ఈ ఇందుపోద్ఘాతం చెబుతున్నాడు ఏమిటనుకున్నాడు రామచంద్రమూర్తి. ఆంజనేయ స్వామి ఇలా చెబుతూ ఉంటాను. ఇంకా ఆంజనేయ స్వామి కొనసాగిస్తున్నాడు. కార్య తీవ్రతని అనుసరించి నా మీద నువ్వు చూపుతున్నటువంటి గౌరవాన్ని అనుసరించి మాట్లాడుతున్నాను విను. నన్ను ఒక ఉత్తమ భృత్యుడని చెప్పి సీతమని చూసి వచ్చిన తర్వాత నన్ను కౌగిలించుకొని గౌరవించావు. నీ జ్ఞాపకం ఉన్నదా? ఎంత మంచి పని చేసావో, ఎంత చక్కగా చేసావో అని చెప్పి సీతమ్మ దర్శనం చేసుకొని నేను రాగానే నన్ను గట్టిగా కౌగిలించుకున్నావు. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుచేత నేను విన్నవిస్తున్నాను విను. నీ మంత్రులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నాకేవేవి నచ్చలేదు. పరీక్షించి చేర్చుకోవాలని అనుకుంటే ఎవరినైనా వాళ్ళకి పనులు ఏర్పాటు చెయ్యాలి. గుణదోషాలు తెలియకుండా రాచకార్యాలు ఎలా అప్పచెప్పగలం? దోషాలు తెలియకుండా పని చెప్పలేము. పని చెబితే కానీ దోషాలు తెలియవు అని అనుకుంటే పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టున్నది ఈ ఆలోచన. అందుచేత నీ మంత్రుల్లో ఒక ఆయన చెప్పాడు చూసావా, ఏదైనా పని చెప్దామని, ఆ ఆలోచన సరి అయినది కాదు అంటున్నాడు. ఎవరు చెప్పారో ఎత్తి చూపించకుండానే ఆంజనేయ స్వామి నిజానికి అంగదురిచ్చినటువంటి సలహా ఇది. అంగదురు చెప్పిన మాట సరి అయినది కాదు అని పక్కకి పెడుతున్నాడు. గూఢచారుల్ని పంపి తెలుసుకోవాలనే ఆలోచన కూడా సరి అయింది కాదు సుమా రామచంద్ర. దానికి సమయం పడుతుంది. ఎదురుగా ఉండి అవునో కాదో తక్షణమో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటే ఈ గూఢచారుల ఏర్పాటేమిటి అని ఇంకొక మంత్రి చెప్పిన దాన్ని పక్కకి తోసేశాడు. ఇంకా పెద్దవారు ఒకరు నీకు చెప్పారు సలహా, పేర్లు ఎవరిది ఎత్తుకోలేదు. జాంబవంతుడు చెప్పాడు, శరభుడు చెప్పాడు అని ఏమీ ఎత్తుకోకుండా చెబుతున్నాడు ఈయన ఆంజనేయ స్వామి. ఇతడు దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో వచ్చాడని మీ మంత్రుల్లో ఒకరు అభిప్రాయపడ్డారు. నేను అస్సలు దాంతో ఏకీభవించను. రావణుడు సీతాపహరణం వలన దుష్టుడని, ఆ పని సర్వరాక్షస నాశకరమని, కరుడు వాలి మొదలైన వారిని సంబంధించిన నువ్వు సూర్యుడివని విభీషణుడికి తెలుసును. అందుచేత ఏ సమయంలో ఏ దేశంలో రావాలో సరిగ్గా అప్పుడే వచ్చాడు సుమా విభీషణుడు. సముద్రం దాటిన తర్వాత రావచ్చుగా అంటావేమో. సముద్రం దాటడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం, అప్పుడు రావచ్చును అని అంటావేమో. మనం నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాం. ఈ వార్త తెలిసింది లంకలో. ఈ ఉదయం రావణుడు సభ చేసి ఉంటాడు, వాద ప్రతివాదాలు జరిగి ఉంటాయి. విభీషణుడికి అవమానం కలిగి ఉండవచ్చు. సముద్రం దాటే వరకు ఎందుకు ఆగాలి? ఆగితే ఎప్పుడో అవమానం పొందిన దానికి నువ్వు ఇప్పుడు వచ్చేవేమిటని మనమే అడుగుతాం కదా. అందుచేత విభీషణుడు ఇప్పుడు ఇక్కడికి రావడం అనేది సరి అయింది. ఇక ప్రతికూల విషయాలనే బుద్ధి స్థిరమైన వెంటనే ఆ విషయాలను విడిచిపెట్టాలి. అనుకూల విషయాలనే బుద్ధి స్థిరమైన వెంటనే ఆ విషయాలను అంగీకరించాలి. మళ్ళా చెప్తాను విను. ఏదైనా ఒకటి ప్రతికూల విషయము అని అంటే వెంటనే విడిచిపెట్టేయాలి. ఏదైనా అనుకూల విషయము అంటే వెంటనే అంగీకరించేయాలి. దీనికి దేశ ప్రసక్తి, కాల ప్రసక్తి ఏమున్నది? ఆ ప్రసంగమే అవసరం లేదు కదా. ప్రపత్తికి, శరణాగతికి దేశ నియమం లేదు, అధికార నియమం లేదు, ఫల నియమం లేదు కదా. ఇక కొందరిని పంపి వారు విభీషణ్తో ముచ్చటలాడి అప్పుడు నిర్ణయించాలనే భావం నీ మంత్రుల్లో ఇంకొకరు చెప్పారు. ఆఖరి వారు చెప్పారు, ఏమయ్యా, పూర్వపరిచయం లేని కొత్తవాడు తన గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటే బుద్ధిమంతుడైన వాడు ఎవడైనా సరే దానికి తగినట్లు ఏమీ తేలకుండానే సమాధానాలు ఇస్తాడు. కానీ దానివల్ల మనకేం ప్రయోజనం కలుగుతుంది? సరి అయిన ప్రత్యుత్తరం రాలేదు కనుక దోషే అనుకుంటాడు ప్రశ్నలు అడిగేవాడు. అందుచేత నిర్దోషి కూడా దోష అయిపోవచ్చు. ఇందులోనూ నిజంగా దోష అయిన వాడు కూడా మర్మంతో మాట్లాడితే మనకి నిర్దోషి అని చెప్పే అనిపించవచ్చు. అందుచేత ఈ పద్ధతి కూడా సరికాదు. ఇవన్నీ విన్నాడు రామచంద్రమూర్తి. ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటి అన్నట్టు చూశాడు ఆంజనేయ స్వామి వైపు. నా అభిప్రాయం ఏమంటావా? చెప్తాను విను.
ఎదుటివాడి మనశ్శుద్ధి తెలుసుకోవడానికి శాస్త్రం 4 ఉపాయాలు చెబుతోంది. ఇంగితము, ఆకారము, చేష్ట, భాష అనేవి 4. వీడి మాటలలో, ఈ వచ్చినటువంటి వాడి మాటలలో ఇంగితం శుద్ధమని తెలుస్తోంది. ముఖం ప్రసన్నంగా ఉంది కనుక ఆకారము శుద్ధంగానే ఉన్నది. మోసగాడికి ఎంతో అంతో జంకు ఉంటుంది, అది లేదు కనుక వీడి చేష్ట శుద్ధంగా ఉన్నది. అంచేత నా అభిప్రాయంలో వీడు నిర్దోషి ఈ విభీషణుడు. మహాత్మా, నేను నీకు చెప్పగలిగిన వాడిని కాదు సుమా, వీడిని చేర్చుకుంటే మనకి మేలే కలుగుతుందని నా అభిప్రాయం. అయితే వాడే ప్రయోజనం మీద వచ్చాడంటావా? నేను చెప్తాను విను. వాలిని వధించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చినట్టుగా వీడు విని ఉంటాడు. అంటే అన్నని చంపి తమ్ముడికేమో రాజ్యం నువ్వు ఇచ్చావు, అలాంటి ఊహ మనస్సులో ఉంచుకొని వచ్చి ఉండవచ్చు. రావణాసురుని చంపి తనకి రాజ్యం ఇప్పిస్తావని చెప్పి అనుకొని ఉండవచ్చు. రామా, ఏదో నా శక్తి కొద్దీ చెప్పాను కానీ త్వం ప్రమాణంతు శేషస్య శ్రుత్వా బుద్ధిమతాం వరా, బుద్ధిమంతుడు నువ్వు, నాకు తెలిసిందేదో నేను చెప్పాను, ఇక నీ ఇష్టం సుమా అన్నాడు ఆంజనేయ స్వామి. ఇలా మంత్రులందరూ కూడా ఎవరెవరి అభిప్రాయాలని వారందరూ కూడా చెప్పారు. విన్నాడిన రామచంద్రమూర్తి విన్నాడు. ఇంకా తన వంతు ఉపన్యాసకి సిద్ధపడుతున్నాడు. అథ రామ ప్రసన్నాత్మా శ్రుత్వా వాయుసుతస్య పృచ్ఛభాషద దుద్ధర్ష శృతవాన్ ఆత్మనిస్థితం అని రామచంద్రమూర్తి మాట్లాడబోతున్నాడు. ఇంకా మిగిలినది మళ్ళా కొనసాగిద్దాం. స్వస్తి.